ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల నీలావతి గారి జన్మదినం సందర్భంగా భర్త ఆరోగ్యరాజు గారు, కుమార్తె నాన్సీ కిరణ్, కుమారుడు ఆకాష్ కిరణ్ గారు సహకరిస్తున్నారు. సోదరి నీలావతి గారు ఏసే పరిష్కారానికి రెగ్యులర్ ఎపిసోడ్ స్పాన్సర్. సోదరికి జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యరాజు గారికి, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్ గారులకు కృతజ్ఞతలు. సోదరి కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపా సింహాసనమును చేరి విజ్ఞాపన చేస్తున్నాము. సహాయము చేయండి. మీ దీన దాసురాలు సోదరి కుంకాల నీలావతి గారు, వారికి మీరిచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. ఆరోగ్యరాజు గారు, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్ గారులను దీవించండి. సోదరికి నూతన సంవత్సరమున నూతన ఆశీర్వాదాలు ప్రసాదించండి. ఉద్యోగమున రాకపోకల మీ కృప అనుగ్రహించండి. ఆరోగ్యం ఇవ్వండి. నేటి వాక్య ధ్యానము మాకెల్లరకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు లేపటి నుండి మాసమంతం వరకు కావాలి, కృప చూపండి. ప్రతి అవసరం మీ మహిమైశ్వర్యము నుండి తీర్చండి. సాతానీయ శక్తులను లయపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం గత మాసం 22వ తేదీన ప్రారంభించాను. ఈ దినం 6వ తారీఖు. ఏప్రిల్లో 12 రోజులు, మేలో 6 రోజులు, అంటే 18 ఎపిసోడ్స్ కేవలం 5వ అధ్యాయం మీదే మనం ధ్యానం చేస్తున్నాము. ఇంకా ఎంత చెప్పినా తరుగని సందేశం ఇందులో ఉంది. ఇవాళ చివరి మాటలు మనం చూస్తున్నాం. మీ దేవుడు పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. The will of God about the believer. ఒక మాటలో మనం చెప్పాలి అనంటే, దైవ చిత్తము దేవుని సారూప్యంలోనికి, ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోనికి విశ్వాసి రావాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ఎ బిలీవర్ అండ్ ఆల్సో ఫర్ ద గాడ్. దేవునికి విశ్వాసికి కూడా ఇదే అంతిమ గోల్. ఏమిటంటే పరిపూర్ణత. అందుకనే మాట్లాడుతూ చెప్పినాడు, దేర్ఫోర్ యూ మస్ట్ బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనేటువంటి పదం అండర్లైన్ చేయండి. పరిపూర్ణులు, పరిపూర్ణుడు, పరిపూర్ణులు. యాజ్ యువర్ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, దేర్ఫోర్ యూ మస్ట్ బీ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఈ మాట చెబుతున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటో తెలుసా? మన పట్ల దైవ చిత్తం ఏమిటి అనగా, యూ మస్ట్ బీ ఏ పర్ఫెక్ట్ పర్సనాలిటీ. వీఆర్ ఆల్రెడీ ఇంపర్ఫెక్ట్. మనం అసంపూర్ణులుగా ఉన్నాం. కానీ ప్రభువు మనలను పూర్ణులుగా చూడాలనుకున్నాడు, పరిపూర్ణులుగా చూడాలనుకుంటున్నాడు. దానికి ఆయన చెప్పినది ఏమిటంటే, క్వాలిటీస్ ఆఫ్ గాడ్
must be maintained in the life of a believer. Not only the humanity, but also the divinity must be manifested in the life of the believer. మానవత్వాన్ని మించిన దైవత్వ ప్రదర్శన మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాము. ఆయన నరునిగా మారి పరిపూర్ణత యొక్క నిజార్థాన్ని మన ఎదుట ఉంచి సవాలు చేసి వెళ్ళాడు. అదే మనలను ఫాలో అవ్వమన్నాడు. ఆ విషయమే 43వ వచనం నుండి మనకు చెప్పాడు. ఏది యేసుక్రీస్తు ప్రభు తన నిజ జీవితాన్ని భూమి మీద నెరవేర్చి వెళ్ళాడో దానినే మనల్ని చేయమంటున్నాడు. ఒక అసాధారణమైన విషయాన్ని మన ఎదుట పెట్టి సాధించమనలేదు. చేతనయ్యేదాన్నే మన ముందుంచాడు. 43వ వచనం చదువుతాను. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో శత్రువును ద్వేషించటం అనేది ఉంది. ఆ పీరియడ్లో, ఆ కాలములో అదర్ దాన్ జ్యూస్ వర్ హేటెడ్ బై జ్యూస్. ద్వేషించుట అనేటువంటి పదాన్ని మనం ఒక్కసారి చూస్తే, యు హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాజ్ సెడ్, యు షల్ లవ్ యువర్ నైబర్ అండ్ హేట్ యువర్ ఎనిమీ. హేట్ యువర్ ఎనిమీ. అమాలేకీయులను ద్వేషించారు, ఫిలిస్తీయులను ద్వేషించారు. అర్థమవుతుందా? దే హేట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ జ్యూస్. పాత నిబంధనలో వాళ్ళు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు కనుక మిగతా వారంటే వారికి పడేది కాదు, వారితో కలిసేవారు కాదు, వారిని ఒప్పుకునేవారు కాదు. అందుకే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్న సందర్భాన యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నీవు యూదుడవైయుండి సమరయ స్త్రీనైన నన్ను ఎలా దాహమున కడుగుచున్నావు. యూదులు సమరయుల ఇంట భోజనం చేయరు, మంచినీళ్ళు తాగరు, చేతిని వాళ్ళు ఫెలోషిప్ కోరుకోరు, మరి నువ్వేమిటి అని అడిగింది. యేసు జీవితం అంతా కూడా తానేం బోధించాడో దాన్ని నెరవేర్చి చూపించాడు. పాత నిబంధనలో దేవుడు వారిని ప్రత్యేకంగా ఉండమని చెప్పినది విశ్వాసములో లేని వారితో విభేదించి దూరంగా ఉండమన్నది విశ్వాస విషయంలో. దేవుడే స్వయంగా చెప్పాడు ఇశ్రాయేలీలకి అన్యులతో కలవద్దని, వారి ఆచారాలు అభ్యసింపొద్దని, వారితో ఫెలోషిప్ ఉండొద్దని. అవన్నీ విన్నారు కదా మీరు. వాటి వెనక ఉద్దేశం ఒకటే, ఏమిటంటే మలినం కాకుండా, కలిసిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ఉండటానికి దేవుడు చెప్పాడు. కానీ దాన్ని ఎలా తీసుకున్నారంటే వక్రీకరించుకొని పూర్తిగా మనుషులను ద్వేషించడం ప్రారంభించారు. వాస్తవంగా ప్రభువు ద్వేషించమంది ఆ వ్యక్తుల యొక్క ఉద్దేశాలన, అమాలేకీయులను ద్వేషించమంటానికి కారణం ఏమిటి? అమాలేకీయులు దే డిసైడెడ్ టు నాట్ టు ఫాలో ద గాడ్. అందుకు వాళ్ళు ద్వేషించబడ్డారు. కనుక అక్కడ సిస్టమ్ని ద్వేషించాలి, వ్యక్తిని కాదు. అర్థమవుతుందా? కనుక మనం వ్యక్తులతో విరోధం కాదు, వ్యవస్థ మీద, వారి అభిప్రాయం మీద వ్యతిరేకంగా ఉండాలి, అంతవరకే. వ్యక్తితో విభేదం అవసరం లేదు. కనుక భార్యాభర్తలు ఉన్నారు, వారికి కూడా అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ వాళ్ళే విడిపోవటం లేదే. అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు విడిపోవటం లేదే. కనుక కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కొన్ని విషయాలు కొన్నింటికి దూరంగా ఉంటారు కదా అని వ్యక్తులకు దూరంగా ఉండాల్సిన పని లేదు. మరి కుటుంబంలో దాన్ని అవలంబిస్తున్న వారు బయట వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు శత్రుత్వం వస్తుంది? అందుకే ప్రభు ఖండిస్తున్నది ఏమిటంటే, మీరు అలా విన్నారు కదా, మీరు అలాంటి బోధ విన్నారు, అయితే నేను మీతో చెబుతుంది ఏమిటంటే, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. వండర్ఫుల్. అదే క్రీస్తు సిలువలో చేసి చూపించింది. మిమ్మును
ద్వేషించిన వారు, మీ శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించండి. ప్రభు అంటారు, లోకం కూడా ప్రేమించిన వారిని ప్రేమిస్తుంది, మీలో గొప్పతనం ఏముంది? ప్రేమించిన వారినే ప్రేమిస్తే, ద్వేషించిన వారిని ప్రేమిస్తేనే మీ గొప్పతనం. ఇదేం చిన్న విషయం కాదు. మనల్ని తృణీకరించిన వారిని సహితం ప్రేమించటం చిన్న విషయం కాదు. ఇది దైవత్వం. ప్రేమించిన వారిని ప్రేమించటం మానవత్వం, ద్వేషించిన వారిని కూడా ప్రేమించటం దైవత్వం. అదే పరిపూర్ణత. ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించగలటం పరిపూర్ణత కాదు. ప్రేమించక ద్వేషించిన వారిని కూడా ప్రేమించటం పరిపూర్ణత. ఎందుకంటే ఇట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ. దేవుడు అది చేశాడు, అది మనం చేస్తే మనం కూడా దేవుని కుమారులు అవుతాం. అందుకని అన్నాడు, మీరు దేవుని కుమారులగునట్లు, మీరు దేవునికి కుమారులై ఉండేటట్లు, మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీరు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ ఒక్క సింగిల్ కాన్సెప్ట్ క్రిస్టియన్స్కి, బోధకులకి అర్థమైతే ప్రపంచాన్ని పాటికి జయించేసేవాళ్ళం ప్రభువు కోసం. ప్రపంచాన్ని ప్రభువు కోసం జయించేవాళ్ళం ఖచ్చితంగా. 3rd సెంచరీలో ప్రపంచం క్రైస్తవ దేశం అయిపోయింది. ఎందుకంటే మొదటి శతాబ్దం వారు ఈ ప్రిన్సిపల్ మీద నిలబడ్డారు. తమను ప్రేమించిన వారినే కాదు, తమ శత్రువులను ప్రేమించారు, తమను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? వాళ్ళు చంపేయి, వాళ్ళ నరికే అని ప్రార్థన చేశారా? కాదు, వాళ్ళు క్షమించు అని ప్రార్థించారు. చూడండి, మనం కూడా ఈ స్టాండర్డ్స్, డివైన్ స్టాండర్డ్స్ మన జీవితంలో గనక మనం ఆహ్వానించగలిగితే, ఇట్ మే బి పెయిన్ఫుల్ టు యూ, బట్ ఇట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ఇది చాలా బలమైనటువంటిదిగా ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రేమించితే గొప్ప కాదు, ద్వేషించిన వారిని ప్రేమించటం దైవత్వం. తర్వాత, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రే ఫర్ దెమ్. ఇది మనకు అధిక మార్కులను సంపాదించి పెడుతుంది దేవుని దగ్గర. స్టెఫెన్ అలాగే ప్రార్థించాడు. యేసయ్య ఆయన సిలువ మీద అలాగే ప్రార్థన చేశాడు. పౌలు గారు చెరసాలలో ఉండి ఫిలిప్పీలో తనను విపరీతంగా కొట్టి బాధించిన చెరసాల నాయకుని కొరకు ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? ప్రభు ఆ యొక్క నాయకుడిని మార్చాడు, చెరసాల నాయకుడిని. కాబట్టి మనం ఎప్పుడైతే దైవ సంబంధమైన జ్ఞానముతో, దైవ సంబంధమైన మనసుతో ప్రవర్తింప పూనుకుంటామో, ఖచ్చితంగా మనం మన జీవితంలో అనేకమైన ఘనమైన కార్యాలు మనం చూడగలుగుతాము. మనం మన శత్రువుల కొరకు ప్రార్థించినప్పుడు, హింసించిన వారి కొరకు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దే విల్ ట్రాన్స్ఫార్మ్. వాళ్లకు రూపాంతరం వస్తుంది, వారికి పశ్చాత్తాపం వస్తుంది. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని ప్రార్థిస్తే రోమన్ సెంచూరియన్ రక్షించబడ్డాడండి. శిలువ కార్యాన్ని నిర్వహించిన రోమా శతాధిపతి శిలువలో యేసు మరణించినందున విశ్వాసి భక్తుడు అయిపోయాడు. తర్వాత he confessed that Jesus Christ is the Son of God. ఫైనల్గా అతడే కదా చెప్పేశాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే అన్నాడు. అవును, ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. కనుక మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పదం నెరవేరిందా లేదా? సిలువలో శతాధిపతి చెప్పాడు, నెరవేరిందని. యేసు యొక్క ప్రార్థన ఆయనను సిలువ వేసిన శతాధిపతిని మార్చింది. ఇట్ విల్ ష్యూర్లీ అండ్ సర్టన్లీ చేంజ్ ద ఎనిమీస్. శత్రువులను మిత్రులుగా మార్చేది ఏమిటో తెలిసిన ప్రార్థన.
చాలా సందర్భాల్లో మనం ప్రభువు వలె ఆలోచించటం మానేస్తున్నాము, లోకస్తుల వలె ఆలోచిస్తున్నాము. అందుకనే క్రైస్తవ ప్రభావాన్ని సమాజంలో చూపించలేకపోతున్నాము. నా మట్టుకు నేను ఒప్పుకుంటాను, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఇష్యూ. ఈ విషయంలో నేను వైఫల్యం చెందాను. సక్సెస్ అయి ఉంటే నా లైఫ్ ఇంకొక డిఫరెంట్ టెస్టిమోనీస్తో నిండుండేదేమో అనిపిస్తుంది ఎప్పుడు నాకు. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవాలి. వాక్యం ఎందుకు చదివేది, ఎందుకు ధ్యానించేది? ఇతరుల్లో మార్పు కోరటానికా? కాదండి, మనలో మార్పు రావడానికి ధ్యానం చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎదటోళ్ళకి బలం వస్తుందా? మనకు బలం వస్తుంది, మనకు ఆరోగ్యం వస్తుంది. కనుక యూ మస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ యూ విల్ గెట్ ది స్ట్రెంగ్త్ ఇన్ ఇట్. తర్వాత ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిపరుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. ఆయన ఏ డిస్క్రిమినేషన్ చూపించడం లేదే. సూర్యరశ్మి ఇవ్వటంలో కానీ వర్షం రప్పించడంలో కానీ, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక వీళ్ళకి వర్షం ఇద్దాం, వీళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నారు వీళ్ళకి వర్షం ఇవ్వద్దని అంటున్నాడా? కనుక తనను ప్రేమించిన వారిని ద్వేషించిన వారిని ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాడు కదా ఆయన. మరి మనం కూడా చేయాలి కదా అని అక్కడ ఉద్దేశం. చూడండి, చక్కటి మాట. చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురింపజేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే చెడ్డవాళ్లను ప్రేమిస్తున్నాడు, మంచివారిని ప్రేమిస్తున్నాడు. మంచివాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమించి చెడ్డవాళ్ళని కొంచెం తక్కువ ప్రేమించే దేవుడు కాదు మన దేవుడు. మన ప్రభువు ఇంపార్షియల్ గాడ్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మను పొందారు అన్యజనులు. ఆ దృశ్యం దిగ్భ్రాంతికి గురయ్యాడు పేతురు భక్తుడు అది చూచి. అందుకనే అంటాడు, ఇప్పుడు నిజంగా నేను తెలుసుకున్నాను దేవుడు పక్షపాతి కాడు అన్నాడు. ఇప్పుడు నిజముగా నేను తెలుసుకున్నాను దేవుడు పక్షపాతి కాడు అన్నాడు. God is not partial, he is impartial one. ఆయన పక్షపాతము లేనివాడు. Do not make any kind of discrimination between people. సంఘాల్లో భేదాలు. నేను ఒక ఆర్టికల్ రాశాను, అయ్యో ఇదేం పిచ్చి అని ఒక ఆర్టికల్ రాశాను. అందులో నేను వ్రాసిన అనేక డిఫరెన్సెస్లో డబ్బును గూర్చి, కులమును గూర్చి అనేక అంశాలు నేను రాశాను. అవి ధ్యానించినప్పుడు నా హృదయం భగభగా మండింది. వేర్ వీ స్టాండ్ టుడే, ఎక్కడ నిలిచామండి మనం? వీఆర్ ప్రొఫెస్డ్ క్రిస్టియన్స్, నాట్ రియల్ క్రిస్టియన్స్. వెరీ సింపుల్, వీ మస్ట్ అడ్మిట్ దిస్. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు అని పిలవబడే స్టాండర్డ్లో లేము. నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను ఈ స్టేట్మెంట్ని. ఎందుకంటే మన హృదయము మనలను ఎటు నడిపిస్తే అటు నడిచేస్తున్నాం. మన హృదయములోని లోకం చెప్పినట్టు వింటున్నాం కానీ దేవుడు చెప్పినట్టు మన హృదయం వినే జాగ్రత్తలు తీసుకోవట్లా మనం. సో దట్ వీ ఫెయిల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. తర్వాత 45వ వచనంలో, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఫలం గురించి మాట్లాడుతున్నాడు. సుంకరులను అలాగే చేస్తారు కదా. సుంకరులు అంటే పాపులుగా ట్రీట్ చేయబడేటువంటి వారు. కనుక 47వ వచనంలో చెబుతున్నాడు, అండ్ ఇఫ్ యూ గ్రీట్ ఓన్లీ యువర్ బ్రదర్స్. 46వ వచనంలో అంటాడు, ఫర్ ఇఫ్ యూ లవ్ దోస్ హూ లవ్స్ యూ అండ్ వాట్ రివార్డ్ డూ యూ హ్యావ్? డు నాట్ ఈవెన్ ద ట్యాక్స్ కలెక్టర్స్ డూ ద సేమ్. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. రోమా ప్రభుత్వానికి కప్పం చెల్లించడానికి యూదుల వాడయుండి యూదుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎక్కువ దోచుకుని ఇచ్చేవాడు సుంకరి. పాపుల కింద లెక్కేసేవాళ్ళు వాళ్ళని. అందుకనే
లూకా 19లో సుంకరిగా ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి జక్కయ్యని ప్రజలు దుమ్మెత్తిపోశారు. పాపి అయిన మనుషుడు అని పిలిచారు ఆయన్ని. కనుక పాపిగా పిలువబడేవాడు ఏది చేస్తున్నాడో దాన్నే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న మనం కూడా చేస్తే ఏమిటి ప్రయోజనం? అదే చెప్పాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? వాట్ రివార్డ్ డూ యూ హ్యావ్? రివార్డ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. నాట్ ద ఫ్రూట్ రివార్డ్. ఫలము అంటే మనం ఫ్రూట్ అనుకుంటాం, కాదు. రివార్డ్. రివార్డ్ అంటే ఏమిటి? ఘనతనిచ్చేటువంటిది రివార్డ్ అంటే. ఏమి ఘనత కలుగుతుంది మీకు ప్రేమించిన వాడిని ప్రేమిస్తే? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ డిఫరెంట్ డైమెన్షన్డ్ లైఫ్. ఇట్స్ నాట్ ఎర్త్లీ వన్. భూమి మీద మానవ సిద్ధాంతాలతో కూడినది కాదు ఇది. ఇది పరలోకములో ఉన్న దేవుని యొక్క హృదయమును బయల్పరుస్తూ అనుగ్రహించబడిన వాక్యం. వాక్యం అంటేనే మైండ్ ఆఫ్ గాడ్ అండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సో అది ఎక్కడిది కాదు, అది పరలోక సంబంధమైంది. అది మనం భూమి మీద ఆచరించి చూపించి దేవుని కుమారులు అని అనిపించుకోవాలి. అందుకనే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులు కావటానికి దేవుడు ఆ కార్యక్రమాన్ని మన భుజాల మీద పెట్టాడు. అందుకు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని నీతిమంతులు చేశాడు, మనల్ని బలపరిచాడు, మనలో నివాసం ఉంటున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. ఎవ్రీథింగ్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. అన్నీ ఆయనే చేస్తున్నాడు. నిన్నటి దినం మధ్యాహ్నం 3.5 hours నేను మరొక తమ్ముడు కూర్చొని దేవుని గురించి ధ్యానం చేశాం. 3.5 hours ఫ్రమ్ ద బైబిల్. గుండె నిండిందండి. దేవుని గురించి ధ్యానం చేస్తుంటే అనిర్వచనీయమైన శక్తి చేత ఆత్మ నిండుకుంది. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుణ్ణండి మనం సేవిస్తోంది. అందుకనే ఛాలెంజ్గా తీసుకున్నారు కదా ఆ రోజుల్లో. దావీదు మాట్లాడినప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడన్నాడు. ఏలియా మాట్లాడుతూ అహాబుతో, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు నీ దేశంలో వర్షం పడదు పొమ్మన్నాడు. మోషే ఏమన్నాడు? ఫరో ఎదురు నిలబడి యెహోవా తన జనులను పోనీయమంటున్నాడు అన్నాడు. సో యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ గాడ్. నీ బలం నీ దేవుడే. నీ బలం నీ జ్ఞానం కాదు, నీ ఉద్యోగం కాదు, నీ ఆస్తి కాదు, నీ కులం కాదు, నీ సొంత ప్రజలు కాదు, నీ దేవుడు. కనుక మన దేవుడు మనలను ఏ విధంగా ఉండమంటున్నాడంటే ఫలము పొందువారుగా. యూ మస్ట్ గెట్ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. మనుషుల చేతుల్లో వచ్చే రివార్డ్స్ కాదండి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. బలా మంచి నమ్మకమైన దాసుడా అని ఆయన నోటి వెంబడి వచ్చే ఆ మధురమైన వాక్కు కొరకు మనం పని చేయాలి. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఇది రియల్లీ ఛాలెంజింగ్ అండి. మనతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళకి వెళ్ళి ఉదయాన్ని గుడ్ మార్నింగ్ బ్రదర్ బాగున్నాను అంటావా? ప్రైజ్ లాడ్ అన్నగారిని అంటావా? దెబ్బలాడిన వాళ్ళతోటి మనం మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం. అన్యులు అలాగే చేస్తున్నారుగా. అన్యులు కూడా ప్రేమించే వారిని, మాట్లాడుతున్న వారిని, బాగున్న వారిని పూసుకొని తిరుగుతారు. మరి నీ గొప్పతనం ఏంటి, నా గొప్పతనం ఏమిటి? ఏమీ లేదు కదా. ఒప్పుకోటానికి ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. కొద్దిమందిని చూస్తే మనం మాట్లాడలేకపోతున్నాం, కొంతమందికి ముఖం చూయించలేకపోతున్నాం, కొంతమందిని మనం అంగీకరించలేకపోతున్నాం, మనల్ని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. బట్ బోత్ ఆర్ క్రిస్టియన్స్ అండ్ బోత్ ఆర్ ప్రీచర్స్. కారణం ఏమిటంటే అసంపూర్ణత వైపే మన మనసులు నిలిచిపోయాయి. అందుకే దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు మత్తయి సువార్తలో. ఎవరికి చెప్పాడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం? ప్రజలక కాదు, చుట్టూ 12 మందిని కూర్చుంటే వాళ్ళకి చెప్పాడు. ఆ 12 మంది యేసు మరణం తర్వాత పరిపూర్ణులుగా తీర్చబడ్డారు. యేసు మరణం తర్వాత ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత
ఆ 12 మంది నిజమైన దేవుని కుమారులుగా మారిపోయారు. వాళ్ళు ఎంత వారు లోకంలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చారంటే, ప్రపంచంలో ఈరోజు ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు అంటే కారణం మొదటి విత్తనాలు ఆ 120 మేడగదిలోని మనుషులు, వారి రక్త తర్పణమే. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రభు చెబుతోంది ఏమిటంటే, కేవలం సహోదరులకే వందనం చేస్తే, బ్రదర్ వాళ్ళు మన క్రిస్టియన్స్ కాదు బ్రదర్, దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, అందుకే మేము వందనాలు చెప్పం. అక్కడితో ఒక బ్యాచ్ డిలీట్ అయిపోయారు. ఇంకొంచెం స్ట్రాంగ్ క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు, బ్రదర్ దే ఆర్ నాట్ అవర్ ఫెలో, దే డిడ్ నాట్ బిలాంగ్స్ టు అవర్ ఫెలోషిప్ బ్రదర్, దే డిడ్ నాట్ బిలాంగ్ టు అవర్ చర్చ్ బ్రదర్, వాళ్ళు వేరే సిద్ధాంతం బ్రదర్, మేము వేరే సిద్ధాంతం బ్రదర్, అందుకే మాట్లాడుకో. రైట్, ఏమి క్రైస్తవం ఇవ్వండి ఇంకా మనం ఆచరిస్తాం. నేను ఈ మెట్టులో కొంచెం పైనే ఉన్నాను అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఐ విల్ గ్రీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, హిందూ, ముస్లిం, నో డిస్క్రిపెన్సీ, ఏ విధమైన భేదం లేదు. నేను అందరితో మాట్లాడతాను, అందరికి వందనాలు చెబుతాను. ఒక ఆయన నువ్వు సైతాను కూడా చెప్తావు అన్నాడు, కడుపు మంట వచ్చి ఒక ఆయనకి నన్ను చూసి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. నేను మనవి చేస్తున్నాను, సహోదరులకే వందనం చెప్తే నీ గొప్పతనమే ఉంది. మీరు ఎక్కువ చేసినట్టేంటి, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండేటట్లుగా అందరికీ వందనాలు చెప్పండి. ఒకటి, అపోస్టసీలో ఉన్న వ్యక్తికి మినహా, ఇట్ ఈస్ బిబ్లికల్. విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నవాడికి వందనాలు చెప్పద్దు. విశ్వాసంలోనికి రాలేదు కదా అని దూరంగా పెట్టద్దు. విశ్వాస భ్రష్టత్వం వేరు, విశ్వాసంలోకి ఇంకా రాకపోవటం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. కనుక ఈ విషయం నేను ఇంకోసారి ఎప్పుడైనా నేను మీకు వివరణ ఇస్తాను. 5వ అధ్యాయం 18 రోజులు చెప్పాను, ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. కొండ మీద ప్రసంగం. వాస్తవంగా వెర్నన్ మగ్గీ ఆలోచన ఏమిటంటే, కొండ మీద ప్రసంగం ఒక్క ప్రసంగంగా కాదు, డిఫరెంట్ మెసేజెస్, అవి కొన్ని ప్లేన్స్లో అంటే మైదానాల్లో చెప్పిన ప్రసంగాలు కూడా ఇందులో చేర్చారు అనేది లూకా బేస్డ్గా వెర్నన్ మగ్గీ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ 5వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీద ఎక్కినట్టు, 8వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీద నుంచి దిగుతున్నట్టుగా రాశాడు మత్తయి. కనుక అది డిఫరెంట్ మెసేజెస్ అయినా, ఒకే చోట చెప్పినది అయినా కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సర్మన్ ఆన్ ద మౌంటైన్, కొండ మీద ప్రసంగంగా పిలువబడింది. దీనిలో ఉన్నవి ఒక మ్యాండేటరీ సిస్టమాటిక్ థింగ్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ్యానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగం. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం, విద్యానగర్ వాస్తవ్యులు శ్రీమతి కుంకాల నీలావతి గారి జన్మదినం సందర్భంగా భర్త ఆరోగ్యరాజు గారు, కుమారుడు కుమార్తె నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్ సహకారం ఇస్తున్నారు. ప్రభువు ఈ బిడ్డలను దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. కుంకాల నీలావతి అను మీ దీన సేవకురాలు మా ప్రియ సహోదరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యరాజు గారు, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్లను దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారాలను పంపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనగాక.